శ్రీమాత్రే నమః. వీడియో అర్థమైపోయి ఉంటుంది కదండి. ఉయ్యాల గౌరి ఉద్యాపన అనమాట. అంటే అక్షయ తృతీయ రోజు చేసుకున్నాను. అంటే శుక్రవారమే అమ్మకి మహాపూజ చేసేసుకున్నాను అనమాట. మూడో పూజ చేసేసుకుని మళ్ళీ శనివారం పొద్దుట పునఃపూజ చేసుకుని అమ్మని ఉద్యాపన అయితే అమ్మకి ఆ రోజు చెప్పుకున్నాను. చాలా బాగా చేసుకున్నానని చెప్పాలి. ఎందుకంటే చూసారు కదా వీడియో, చాలామందికి కూడా నచ్చిందండి. అమ్మదయ్య ఇంకా అంతే, మనం ఏమనుకునేది ఏముంది చెప్పండి. అందుకనేసి ఇంకా ఉద్యాపన వీడియో కూడా తీసాను, అది పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా థ్యాంక్ యూ అండి, సపోర్ట్ బాగా ఇస్తున్నారు. కొత్త కొత్త పూజలు పెట్టమని అడుగుతున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. అక్షింతలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు, అక్షింతలతో పాటు ఆశీర్వదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎవరేదో చెప్పారనేసి మనం ఆగం కదా, మన దారేదో మనకి నచ్చింది మనం చేసుకుని అలాగే వెళ్ళిపోతాం కదా. ఇంకా అలాగే అమ్మకి అలా చేసుకెళ్తున్నాను. కానీ మాత్రం అమ్మకి ఈసారి బాగానే జరిగిందనమాట. నేను ఎప్పుడు పెట్టినట్టే అమ్మకి ముందు మామూలుగా పెట్టేసుకున్నాను. అలంకరణ పెట్టే పువ్వులు పెట్టుకుని మాత్రం అవే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే తర్వాత ఉయ్యాలకు కూడా తక్కువ అలంకరించాను. పొద్దుట నేను పువ్వుల మాలన్నీ తీసాను. శుక్రవారం అక్షయ తృతీయ పడింది కదండి, సాయంత్రం పూజకి ఇది రెడీ చేసుకున్నాను అనమాట. సాయంత్రం పూజకి రెడీ చేసుకుని సాయంత్రం అమ్మని ఎలా కొలుచుకోవాలో అనేది నేను చూపిస్తున్నాను. అమ్మకి మహాపూజ చేసుకోవాలి. ముక్క ఏదో అంటారనమాట, ఇది సంథింగ్ మర్చిపోయిన సమయానికి గుర్తు రావట్లేదు. ఆ మూడో పూజ అప్పుడు అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఆ రోజు సాయంత్రమే ఈ మహాపూజ అయిపోయిన తర్వాత అమ్మకి ఆ రోజు పునఃపూజ చేసేసి ఉద్యాపన చెప్పేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి ఆ రోజు శుక్రవారం పడింది. శుక్రవారం మంగళవారం ఉద్యాపన అమ్మకి చెప్పకూడదు కాబట్టి ఇంకా ఆ రోజు నేను చెప్పుకోలేదు. అమ్మకి మహాపూజలో ఏంటంటే ఎర్రనీళ్ళు ఎత్తి హారతి ఇవ్వాలన్నమాట ఆవిడకి. దాంతోపాటు అమ్మకి గౌరికి 3 సంఖ్య చాలా ఇష్టం, గౌరీదేవికి. కాబట్టి ఏంటంటే త్రివత్తి హారతి, మీ దగ్గర ఒకవేళ త్రివత్తి స్టాండ్ ఉంటే దాంతో ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఇత్తడి పళ్ళెం మీద చిన్న ప్లేటో మీకు ఎంత తగ్గితే అంత ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒత్తులేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. కర్పూర హారతి అలాగే ఇచ్చుకుంటాము. గణపతి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినయ్ బ్రో సుబ్బు బ్రో ఇద్దరికి డెకరేషన్ అయిపోయింది. ఇద్దరికి ఏదో 2 పువ్వులు పెట్టేశాను. తప్పక అనుకోకండి, నేను అన్నయ్యను కూడా అన్ను, వాళ్ళని వినాయకుడు అన్ను, గణపతి అన్ను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ను. సుబ్బన్నయ్య అంటాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని పెద్దన్నయ్య అంటాను అనమాట. నాకు అది అలవాటు చిన్నప్పటి నుంచి. అమ్మ అంటూ ఇవన్నీ అంటాను కదా, వాళ్ళిద్దరిని అన్నయ్య అని పిలుచుకోవడం నాకు అలవాటు అనమాట ముందు నుంచి కూడా. అయితే మొత్తం అన్ని పూజకి సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. పొద్దుట నైవేద్యం చేసి పెట్టుకున్నాను, ఇంకా సాయంత్రం కదా అని చెప్పేసి అమ్మకి పానకము వడపప్పు, 2 వడపప్పు నార్మల్గా నానబెట్టి పెట్టుకుంటే సరిపోద్దండి. పానకం కూడా అమ్మకి పానకం మజ్జిగ ఇవి బాగా ఇంపార్టెంట్, అది చూసుకుంటే చాలు. చలివిడి కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు అప్పటికప్పుడే చేసుకుని స్కోప్ లేక నేను ఇంకా చేయలేదన్నమాట. పూజ అయితే నేను షూట్ చేయడానికి అవ్వలేదండి, నాకు పర్మిషన్ లేదు పూజ షూట్ చేయడానికి. మ్యాక్సిమం చాలా పూజలు నన్ను షూట్ చేయొద్దని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. అంటే నేను కొంతమంది గైడెన్స్ తీసుకుంటాను కదా పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటంటే పూజ చేసినప్పుడు దాన్ని తీయొద్దని చెప్తున్నారు. ఎందుకో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పూజ చేసుకుంటూ దృష్టి దాని మీద పెట్టాలి కదా. పెట్టకుండా ఇది వీడియో ఎలా వస్తుంది, ఈ వీడియో ఎలా వస్తుంది అని చూసుకున్నామంటే ఈ లోపు పూజ ఎగిరిపోద్ది అనమాట. ఇంత పెట్టుకుని ఇంత చేసుకున్న దాకా ఉండి మనం పూజ దృష్టి అక్కడ నిలుపుకోలేం కాబట్టి అలా చెప్తారు. కాబట్టి నేను ఇంకా అందుకని చేయలేదు. పూజ అంతా అయిపోయాక మాత్రమే నేను వీడియో తీయడానికే ట్రై చేస్తున్నాను. అందుకే మ్యాక్సిమం పూజ అంతా అవ్వేదాకా తీయట్లేదు. అమ్మ అష్టోత్తరం చదువుకున్నాను. వాటితో చంద్రకాంత పూలు సాయంత్రం నైట్ విడుస్తాయి కదా, ఇది మళ్ళీ దొరకవు కదా, పొద్దుట ఉండవనేసి ఆ పువ్వులే పెట్టాను అనమాట అమ్మకి. ఇంకా పెట్టేసి రాగి గౌరమ్మకి ఇంకా మొత్తం అందరికీ పెట్టేసుకుని ఇంకా పూజ మొత్తం చేసేసుకున్నాను. అమ్మకి ఇంకా ఉంటాయి కదా మొత్తం ఉపచారాలన్నీ చేసుకున్నాను. ఇంకోటి ఏం అడుగుతున్నారంటే మీరు వీడియో చూస్తూ ఉండండి, ఒక్కొక్కటి ఉపచారాలు చేసుకుంటున్నాను. మామిడికి నాకు కామెంట్ అది యూట్యూబ్ ఏదో అల్గరిథంకి ఏదో జబ్బు వచ్చిందండి మొత్తం మీద, అది కామెంట్స్ కనపట్టలేదు ఈ మధ్యన. అది ఏంటంటే ఒకతను నాకు బాగా రెగ్యులర్గా మెసేజ్ చేస్తారు, నాకు సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన డీపీ రెడ్ కలర్ టీషర్ట్లో ఉంటుంది. ఆ అన్నయ్య ఏమడిగారంటే అమ్మ మామిడికాయ ఎప్పుడు మార్చాలి, ఇంకా ఫైనల్గా అదే ఉంచాలి అనేసి. కాదండి, శుక్రవారం మంగళవారం తప్ప మనం శుక్రవారం మంగళవారాలు మార్చుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు శుక్రవారం పూజ చేసుకుంటాం, ఈ లోపు మనకి మామిడికాయ ఏదైనా తేడా వచ్చిందంటే శుక్రవారం మార్చేసుకోవచ్చు. 1 వీక్ మాత్రం ఖచ్చితంగా మామిడికాయ ఉంటుందండి. ఆ మామిడికాయ తీసినప్పుడు ఏం చేస్తారంటే నాకు అసలు వాటర్ పాడవలేదండి, చాలా బాగుంది వాటర్ మాత్రం. ఎంత పెట్టినా వాటర్ అంతే ఉంది, తరగలేదు. నేనైతే వీడియో తీయలేకపోయాను.
వాటర్ని మనం అప్పుడే అందులోకి వాటర్ వేయాలి, చెంబు తీసి వాటర్ చేంజ్ చేయకూడదు. ఏంటంటే అందులోకే మనం ఇంకో చెంబుతో కానీ పంచపత్రతో కానీ ఇంకొంచెం వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అంతేకాని ఇంకా చెంబు తీయటం అనేది ఉండదు. చెంబు ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది, అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము. దానిపైన ఏంటంటే మామిడికాయ కొంచెం తేడా వస్తుంది అని అనిపించినప్పుడు మీరు ముందుగానే కొంచెం చూసుకుని శుక్రవారం మంగళవారాల్లో అది చేంజ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే అమ్మకి మరి నియమాలు ఏం పాటించాలి అని అడుగుతున్నారు. నేను నియమాలు అంటే ఏం పాటించనండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కామ్యం పెట్టుకుని చేసుకుంటేనే నియమాలు పాటించాలి. నేను ఏంటంటే అమ్మ మీద ప్రేమతో మాత్రమే చేసుకుంటాను. ఇది ఎందుకు చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. పార్వతీదేవి కదండి అమ్మ జగదంబ, తన ఇంటికి చిన్న పిల్లలా వస్తుందంటే అర్థం చేసుకోండి. ఇంకా నేను అంతకుమించి మాటల్లో నేను చెప్పలేను. అది ఆనందాన్ని మనం అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుని చిన్నపిల్లల్ని చూస్తేనే మనకి మనసు ఎలాగే వెళ్ళిపోద్ది. అదే ఆ అమ్మ హిమవంతుడి ఇంటికి ఒక చిన్న పిల్లలా వచ్చిందంట, ఆ అమ్మ మన ఇంటికి కూడా అలా వస్తుందంటే మనకి ఆనందమే కదా. ఇంకా అందుకనేసి నేను అలా పెట్టుకుని ఇంకా నేను చేసుకుంటాను. ఒకవేళ నియమాలు పాటించే వాళ్ళు పాటిస్తారు, చాలామంది పాటిస్తారండి. అలా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ అక్షయ తృతీయ మనకి లలిత నవరాత్రుల్లో వచ్చి తృతీయకి పెట్టుకుంటారు. ఆ తృతీయకి పెట్టుకోలేని వాళ్ళు తర్వాత చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చి తృతీయకి పెట్టుకుంటారు. అప్పుడు కూడా అవ్వలేని వాళ్ళు ఇంకా అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు అమ్మని పెట్టుకుని పూజ చేసుకుంటారు అనమాట. మనము ఓపిక, మన యొక్క ఇష్టం, ఇంకా ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి చూసుకోండి. ఇంక ఎలాగా మామూలుగా చెప్పేస్తున్నాను, నేను చేసింది మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నుంచి చెప్తే పోనీ కొంతమంది చాలామంది నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోవడానికి ట్రై చేస్తాము అనేసి చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇంకా నేను అందుకనేసి వీడియో ఇంకా నేను మొత్తం అంతా చూపిస్తున్నాను. అందుకనేసి తీసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక తుఫాన్ రాబోతుంది, ఒక పెద్ద పెను తుఫాను. ఎప్పుడంటే మనకి అది తుఫాన్ అంటున్నానండి, తప్పుగా అనుకోవద్దు. వారాహి అమ్మ వచ్చిందంటే దూసుకుని వస్తుంది అనమాట, వాయు వేగంతో వస్తుంది. తల్లి తుఫాన్ కొన్నంత వేగంతో వస్తుంది. ఆ తల్లి రాబోతుంది. నెక్స్ట్ మనకి జూలై నెలలో అమ్మ నవరాత్రులు మొదలవబోతున్నాయి. నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, నేను మళ్ళీ చెప్తానండి. మొత్తం పిన్ టు పిన్ వారాహి అమ్మ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం కలిసి వారాహి అమ్మకి పూజ చేసుకుందాం, అసలు ఏ భయాలకి పోవద్దు. ఈలోపు ఇంకా వస్తూ ఉంటాయన్నమాట పూజలు, గౌరీకి సంబంధించినవి కానీ ఇంకా నాకు తెలిసినవి కన్నడలో కానీ తమిళనాడులో కానీ ఈ రెండిట్లో ఎక్కడ చేసుకునేవన్నా నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంత మట్టికి అన్నీ నేను ముందుగానే మీకు చెప్తూ ఉంటాను. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ అమ్మకి చేసుకుందామండి. లేదంటే నేను పెట్టినవి కానీ చూసి తెలుసుకోండి, ఒక విషయం ఉందని తెలుసుకోండి. నేను చేసింది చూసి సంతోషపడండి, అంతే, పర్వాలేదు, అంతవరకు చాలు. మనం చూసి కూడా ఆనందపడవచ్చు. ఎదటోళ్ళకి వంకలు తీర్చకుండా ఎవరన్నా చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించవచ్చు అని కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా అమ్మకి ఇష్టమే. ఒకవేళ మనకి చేసుకునే అదృష్టం, మనకి చేసుకునే అవకాశం లేకపోతే అమ్మకి ఇవి మనం ఎదరోళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళని చూసి ఆనందపడినా కూడా అమ్మకి ఇష్టమే అనమాట. ఏమో ఫ్యూచర్లో మనకి చేసుకునే అదృష్టం కూడా ఇవ్వచ్చు అమ్మ. కాబట్టి ఇంకా చైత్ర గౌరి ఇంకా అలా చేయించుకుంది మొత్తం. ఈ కలశ ఏం చేయాలంటే నేను నెక్స్ట్ మనకి ఆ రోజు సాయంత్రమే ఆ పళ్ళుతో, బియ్యం ఉన్న పళ్ళుతో తీసుకెళ్ళి మన దగ్గరలో కాలువ కానీ చెరువులు కానీ నుయ్య కానీ ఏదైనా ఉంటే పర్వాలేదు. కొంతమంది అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పువ్వులు దేవుని నిర్మాల్యం అంతా ఒక కవర్లో పట్టుకెళ్ళి ఏదైనా చెరువులో కానీ కాలువలో కానీ వేసేయండి. బియ్యము మీరు తింటే మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక దాన్ని కూడా కాలువలో కానీ వేసేస్తే చేపలకి ఆహారం అవుతుంది. వాటర్ ఎవరు మొక్కల్లో తొక్కని చోట మొక్కల్లో వేయండి. తులసమ్మ కోటలో వేయకండి, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసి ఆ కలసలో ఉంచుతాం కాబట్టి అది కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా వేరే కుండీలో వేయండి, కొంచెం పెద్ద మొక్కలు ఉంటాయి కదా అటువంటి వాటిలో వేయండి. తులసమ్మ కొంచెం సెన్సిటివ్ కదండి, ఆవిడ జోలికి ప్రతిదీ పట్టుకెళ్ళి వేయొద్దు. ఎందుకంటే మనం వేసే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ ప్రతిదీ కెమికల్ ఉంటుంది కాబట్టి తులసమ్మకి అలాంటివి అన్నీ వేసామంటే కొంచెం ఆవిడ నిద్ర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తులసమ్మ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా అమ్మకి ఏదో వచ్చిరాని పిచ్చి పాటలు పాడేశాను. నా కాకి గొంతుకి అమ్మ ఏమీ బాధపడదు, ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు అనేసి ఎలాగ సామెత ఉంది కదా. ఇంకా అలా జాగ్రత్తగా అమ్మకి కాక పెట్టాను అనమాట. ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ రామ్మ అనేసి చాలా చెప్పాను అమ్మకి, బాగా చేయించుకున్నావు, ఉన్నంతలో ఇంకా బాగా చేయించుకోవాలనేసి. ఇది శనివారం మార్నింగ్ అనమాట. అమ్మకి మొత్తం మందారాలు పెట్టాను, బాగున్నాయి. ఇంకా చుక్కమల్లి పూలు అప్పటికి సాయంత్రానికి ఎక్కువ పూజకి కోసేసాను నేను, పునఃపూజకి. ఇంకా మహాపూజకి కోసేసాను, పునఃపూజకి లేవన్నమాట. ఇంకా ఉన్న మందారాలే అమ్మకి పెట్టేసి ఇంకా మొత్తం
అమ్మకి ఇంకా మొత్తం ఇంకా చెప్పడమే, ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ రా అమ్మ, మళ్ళీ జాగ్రత్తగా చేయించుకో అమ్మ, ఈసారి నెలలు చేయించుకో 15 రోజులు కాదు అనేసి అమ్మకి ఇంకా మొత్తం బుర్ర తినేసాయి అనమాట. లక్ష్మీదేవికి ఉన్నది లక్ష్మీదేవి అయినా నాకు అక్కడ నేను అమ్మ అంటే ఇంకా నేను వారాహి నవరాత్రులు చేసిన, శ్యామల నవరాత్రులు చేసిన, దేవి నవరాత్రులు చేసిన, లలితమ్మ నవరాత్రులు ఏది చేసినా సరే ఇంకో ఈ లక్ష్మమ్మే ఉంటుంది నాకు. ఇంకా ఆవిడని పెట్టుకునే చేసుకుంటాను, అన్నీ ఆవిడలోనే చూసుకుంటాను. విగ్రహాలు పెంచుకుని మళ్ళీ మనం బాధపడకూడదు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మనం సరైన ఉపచారాలు చేయకపోతే చాలా తప్పు అనమాట. అందుకనేసి నేను ఆ అమ్మనే పెట్టుకుంటాను. ఇంకో మొత్తం అందరూ రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా మొత్తం అయిపోయింది, పూజ అయిపోయింది. వీళ్ళందరూ కలిపి వెనకాల నుంచి పంపేశారు ఉయ్యాల గౌరిని. మళ్ళీ సంవత్సరానికి రా తల్లి ఇంకా అనేసి. ఇంకా గౌరీలు చాలామంది వస్తూనే ఉంటారు, కానీ ఈ ఉయ్యాల గౌరి మాత్రం నెక్స్ట్ చైత్ర మాసానికి మళ్ళీ ఉగాదికి తర్వాత వచ్చి తదికి వస్తుంది అనమాట. ఇంకా ఆవిడని పంపేసి ఇంకో ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వచ్చేసారు. ఇంకో వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారా, లక్ష్మీనారాయణలు, ఇంకి మామయ్య, లక్ష్మత్తయ్య అక్కడ కూర్చున్నారు. మిగతా వాళ్ళు అందరూ అలా ఉన్నారు. ఇంకా పూజ అయిపోయింది. ఎందుకంటే శనివారం మార్నింగే చేసేసుకోవాలండి, ఎందుకంటే అమ్మని దుర్ముహూర్తాల్లో పంపకూడదు. అందుకనేసి నేను 6:30 లోపే చాలా సాహసం అనే చెప్పాలి, నేను అంత గమ్మని లేగనని తెలుసు కదా. అమ్మని జాగ్రత్తగా పూజ చేసేసుకుని పంపుకున్నాను. ఉయ్యాలు ఇప్పాలండి, అది కొంచెం బద్దకించాను. అది మాత్రం పైన అక్కడ అలా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. ఇంకా మొత్తం అమ్మ జాగ్రత్తగా అన్నీ చేయించేసుకుంది అనుకోండి. ఎక్కడ ఏ లోటు లేకుండా తల్లి ప్రతిరోజు పూజ అందుకుంది. ఇంకా అమ్మకి పెట్టిన బ్లౌజ్ పీస్ మనం పక్కన పెట్టేసుకోవచ్చు, అది వాడుకోవచ్చు. అప్పుడు ఈ పూజ అంతా అయిపోయాక ఉంటుంది నాకు. మొత్తం సామాన్ అన్నీ ఇంకా తోముకుని అన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి వస్తుంది అనమాట నాకు. ఇంకా అలా జరిగిందండి ఈసారి చైత్ర గౌరీ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా చాలా గౌరీ వ్రతాలు ఉంటాయన్నమాట నాకు తెలిసి. కర్ణాటకలో చేసుకునే వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అమ్మవారికి. తమిళనాడులో ఒకటి నాకు తెలిసినంత మట్టుకి నేను ఎప్పటికప్పుడు ముందు అప్డేట్ ఇస్తానే ఉంటాను నేను. ఉయ్యాల కోసం కూడా చాలామంది అడుగుతున్నారండి. మీషోలో ప్రస్తుతం స్టాక్ లేవు, ఉన్నంత మట్టుకి నేను లింక్స్ పెడుతూనే ఉన్నాను. చాలామంది అడిగారు, పెట్టాను నేను. ఈ మోడల్లో కూడా చాలామందికి లేవు. మీకు ఇలాంటి ఉయ్యాలే కావాలని కాదు, మీకు ఎలా ఉన్నా పెట్టుకుని అన్నపూర్ణమ్మ విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ నెక్స్ట్ ఇయర్కి మీరు పెట్టుకున్నా చేసుకోవచ్చు. రాతి గౌరమ్మ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. అది మాకు పెళ్ళిళ్ళలో ఇస్తారండి, అమ్మాయి వచ్చినప్పుడు తీసుకొస్తారనమాట. అది బయట దొరకదు. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.